అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారోల్లా అందరూ మంచిగున్నారా? నేనైతే మస్తు దిల్ కూర్చున్నానొల్లా మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. హైదరాబాద్లా ఒకసారి జాగలు అమ్ముదామని చూడుండ్రి. మునుపున్న రేటు ఉన్నదో లేదో మీరే కామెంట్లలో చెప్పుండ్రి. ఒకసారి మీకు రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు ఉంటే ఈ సర్కారు గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరే అడుగుండ్రి. కాంగ్రెస్ సర్కారు వచ్చినాక రియల్ ఎస్టేట్ పెరిగిందా, పుంజుకున్నదా, తెట్టగిల్ల పడ్డదా అన్నది మీరే అడుగుండ్రి. ఏమంటారో కామెంట్లలో చెప్పుండ్రి. మళ్ళా జర్నలిస్టులు అదే వాస్తవం చెప్తే కాంగ్రెస్ వాళ్ళకు జీర్ణం అయితలేదు. చూస్తుంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఘోరంగా తయారైనట్టే కొడుతుంది. ఏడికాడ తెర్రైనట్టే ఉన్నది. భూములు అమ్ముకుందామని అనుకునేటోళ్లకు మంచి రేట్ వస్తలేదు. ఇండ్లు కట్టినా అమ్ముతున్న బిల్డర్లకు సేల్స్ లేక లోన్లు మిత్తుల మీద పడుతున్నాయి. ఇక కోట్లలో పెట్టుబడులు పెట్టి దందా చేస్తున్నలకు గిరాకీ లేక గోళ్లు గిల్లుకునుడైతున్నది. కోట్ల రూపాయల దందాలాయే. ఎలదీయలేనోళ్ళు ఏడుకాడ జీవితాలిచ్చుకుంటుండ్రు. పాపం మేడ్చల్ జిల్లా కొంపల్లి కాడుండే ముత్యాల వేణుగోపాల్ రెడ్డి అనే 39 ఏండ్ల అన్న దందా నడవక పైసలు లేక ఉరేసుకొని జీవి తీసుకుండు. ఇట్లా ఒక బిల్డర్ ఆర్థిక ఇబ్బందులతోటి జీవి తీసుకునే వరకు రియల్ ఎస్టేట్ వాళ్ళ గుండెల్లా బండెత్తేసినట్టు అయింది. ఆయన భయపడి తను సాలించుకున్నాడు. మనం గుండె ధైర్యంతో ఉన్నాం. కానీ కష్టాలైతే అందరికి ఒకటే తీర్లు ఉన్నాయని విచారించుకుంటుండ్రు. ఓ దిక్కు హైడ్రా కూల్చివేతలు, ఇంకో దిక్కు దిక్కుమొక్కు లేని సర్కారు పాలసీలతోటి రియల్ రంగం కుదేలైపోయింది. హైడ్రా పుణ్యమా అని ప్లాట్లు కొనేందుకు జనం జంకుతున్నారు. కట్టి నీళ్లు కొనేందుకు ఎవరు ముందుకొస్తలేరు. ఒకప్పుడు కట్టినవి కట్టినట్టు అమ్ముడు పోయేటి. ఇప్పుడేమో కట్టి నీళ్లు అట్లనే పెట్టుకొని ఎవరు కొంటారా అని ఎదురు చూసుడైతున్నది. రేటు దించి ఇద్దామన్నా కొనేటోళ్ళు లేరని రియల్టర్లు వాపోతుండ్రు. పథకాలే కాదు, ప్రజాపాలన పాదం మోపినాక ప్రతిది ఇట్లనే తలగబడ్డది అని నొసలు కొట్టుకుంటారు సబ్బండ వర్గాల పబ్లిక్. పాన్ కార్డే తీసుకోండి, ఇంకేమైనా సర్కారు అప్లికేషన్లే తీసుకోండి. అన్ని ఇంగ్లీష్లు ఉంటాయి, లేదంటే హిందీలు ఉంటాయి. మరి ఈ రెండు భాషలు రానోళ్ళ పరిస్థితి ఏందన్నది ప్రభుత్వాలకు ఎవ్వరికి పట్టాయి. స్థానిక భాషల గురించి ఆలోచనే ఉండదు. తెలుగుల దుకాణాలకు బోర్డులు లేకుండానే పట్టించుకునేటోళ్ళు లేరు. ఇక వాటి గురించి పట్టించుకునే తీర్వాటం పాలకులకు ఏడుంటది? గదే ప్రశ్నిస్తుండు తమిళ సినిమా యాక్టరు విజయ సేతుపతి అన్న. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన లేఖలే గాని దరఖాస్తులే గాని ఏమైనా కూడా అన్ని హిందీలోనే ఉంటాయి. మన దేశంలో హిందీ ఒక్క భాషే కాదు కదా, అధికారికంగా 22 భాషలు ఉన్నాయి. అధికారికంగా లేని 120 మీదనే ఉన్నాయి. కానీ వీటి గురించి సోయలేదు. పాన్ కార్డర్స్ వంటి వాటికి దరఖాస్తులు ఏమున్నా హిందీలోనే ఎందుకు ఉండాలి, స్థానిక భాషలో ఎందుకు ఉండొద్దు? మా తమిళోళ్ళకు హిందీ ఇంగ్లీష్ అర్థం కాదు, అస్సలు తెలియదు. మరి హిందీలుంటే పాన్ కార్డును ఎట్లా అప్డేట్ చేసుకోవాలి? ప్రజలకు అర్థమయ్యే భాషలుంటే మంచిది కదా. మీరెందుకు అట్లా లోకల్ భాషలలో పెడతందుకు ఎగురం చెయ్యరు? దయచేసి తమిళంలో కూడా పాన్ కార్డు దరఖాస్తులు ఉండేటట్టు చూడుండ్రి. అప్పుడు పబ్లిక్ అప్లికేషన్లు పెట్టుకునేటందుకు అలకగైపోతుంది, అర్థమైపోతుంది అనుకుంటా కేంద్రం వాళ్ళకు విజ్ఞప్తి చేసిండు. உங்களுக்கு வெப்சைட் ஆரம்பிச்சு பேன் எப்படி ஓப்பன் பண்றது, அதனால இருக்க சிக்கல் இருக்குது. குழந்தைகளுக்கு புரியுற மாதிரியான ஒரு கார்ட்டூன் வடிவத்தில் அதை கொடுத்தது வந்து இட்ஸ் வெரி இன்ட்ரெஸ்டிங். ரொம்ப இன்ட்ரெஸ்டிங்கான ஒரு மூவ்ஸாக இருக்குது. பட் ஆனால் இப்போ நான் பேன் அப்ளை பண்ணணும் அப்படின்னா அது ஹிந்திலையும் இங்கிலீஷ்லையும் மட்டும்தான் இருக்கு. அது இங்கே நிறைய பேருக்கு அது கொஞ்சம் திரும்பி அது கடினமான இடத்துல இருக்கும். இந்த தமிழ்லையும் இருந்தால் அது எல்லாருக்கும் இன்னும் கொஞ்சம் அதை பார்த்து அதை புரிஞ்சுக்கிறதுக்கு வசதி. ஏன்னா நீங்க இந்த ஸ்டெப் எடுத்து வைக்கிறதே வந்து எல்லாருக்கும் எளிமையா போய் சேரணும் அப்படிங்கிற ஒரு முயற்சி தான். அந்த முயற்சி நான் பெருசா வரவேற்கிறேன். ஆனா அது தமிழ் இருந்தா எல்லாருக்கும் வந்து அது இன்னும் எளிமையா போய் சேரணும்னா, ஏன்னா இங்க என்னென்ன மாற்றங்கள் நிகழ்வுது, எப்படி இருக்கு, திடீர்னு ஏதாவது பிரச்சனை வரும்போதுதான் என்ன பிரச்சனைன்னு ஒரு படப்படப்பட தான் அதை தெரிஞ்சுக்கிறோம். ஸோ அது முன்னாடியே அதை பத்தின விளக்கமும் தெளிவும் நம்ம புரியுற மொழியில் இருந்துச்சுன்னா நம்மளால அதை பத்தின இன்னும் அறிவு வந்து தெளிவா இருக்கும் அப்படின்னு நான் நினைக்கிறேன். இல்லாட்டி மறுபடியும் திரும்பி அதே ஒரு சார்ந்துதான் இருக்க வேண்டிய அவசியம் இருக்கு. దక్షిణాదోళ్ళేమో ఇట్లా అడుగుతుంటారు, కానీ ఉత్తరాది లీడర్లకు అది పట్టది. బరాబరి హిందీని అందరు నేర్చుకోవాల్సిందే అని ఒదిక్కు అమిత్ షా సార్ చెప్తుంటాడు. బలవంతంగా మా మీద హిందీని రుద్దొద్దని దక్షిణాది రాష్ట్రాలు మండిపడుతున్నాయి. దక్షిణాదే కాదు, అస్సాంలో కూడా అస్సామీ ఉంటుంది, బెంగాల్లో బెంగాలీ ఉంటుంది. నిజంగానే కేంద్రానికి దేశంలో ఉన్న భాషల మీద చిత్తశుద్ధి ఉంటే స్థానిక భాషల్లో కూడా అన్ని తీర్ల ప్రభుత్వ సేవల దరఖాస్తులను అందుబాటులో ఉంచాలి అని అంటున్నారు చాలా మంది పబ్లిక్.
గా నడుమ F2 అనే సినిమా వచ్చింది తెలుసు కదా, మన హీరో వెంకటేష్ది, వరుణ్ తేజ్ది. ఇక గన్ల వెంకటేష్ సారు ఎమ్మెల్యేకు పిఏగా ఉంటాడు. ఎమ్మెల్యేనేమో అందరూ పిఏ గారి ఎమ్మెల్యే అని పిలుస్తుంటారు. ఇగో నారాయణపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అక్క ముచ్చట అట్లనే ఉన్నట్టున్నది. ఎందుకంటే ఎమ్మెల్యే కంటే ముందు ఎమ్మెల్యే పిఏనే ఎమ్మెల్యే లెక్క ఫీల్ అయిపోయి అందరి మీద రువాబ్ చేస్తుండంట. అసలు కంటే కోసారి ఎగిరెగిరి పడ్డట్టు నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి పిఏ మాధవరెడ్డి ఎమ్మెల్యేను మించిన దర్పం ప్రదర్శిస్తుండని లోకళ్ళు గరమైతుండ్రు. మొన్న ధన్వాడ కాడ గవర్నమెంట్ బల్లే పగటి పువ్వ తిని 25 మంది పిల్లగాండ్లకు వాంతులు గీంతులు చేసుకొని దావఖాన పాలైండ్రు కదా. అందరు విలేకరులు ఫుడ్ పాయిజన్ అయి దావఖాన్ల పడ్డారని వార్తలేసిండ్రు. అయితే అత్త తిట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు అన్నట్లు ఆగో అట్టెట్లా వార్తలేస్తారు? మీరేమన్నా డాక్టర్లా ఫుడ్ పాయిజన్ అని మీరే ఎట్లా డిసైడ్ అవుతారు అనుకుంటా విలేకరుల మీద గరమైండు. డ్యూటీ చేసుకోవడం మాకేమి అన్నం తిన్నాక 25 మంది పిల్లలు వాంతులు విరేచనాలు చేసుకొని సోయి తప్పి పడితే దాన్ని ఫుడ్ పాయిజన్ అనుకుంటే కాంగ్రెస్ వల్ల పిఏల భాషలో ఏమంటారో జర్నలిస్టులకు తెలియదు కదా. మీరేదన్నా కొత్త పదాలు కనిపెడితే వాటినే వార్తల్లో రాసుకుంటారు. జర్నలిస్టులు అనేటోళ్ళు అధికార పార్టీ ఏం చెప్తే అది రాసుకోవాలి కానీ ఉన్నది ఉన్నట్టు రాస్తే మనుషులకు వచ్చినట్టే కోపాలు వస్తాయి కదా తవరికి. నారాయణపేట జర్నలిస్టులు ఈ తాప నుంచి మీరు వార్తలు వేసేటప్పుడు ఎమ్మెల్యే పిఏ గారి అనుమతి తీసుకొని ఆయన రాసిచ్చిన స్క్రిప్టునే వార్తలయ్యిండ్రి. అప్పుడు ఏ ఫికర్ ఉండదు. ఏమన్నాయి ఎవరన్నా జీవిడిచినా ఎమ్మెల్యే గారే ఏముంతోటి మాట్లాడి స్వర్గానికి టికెట్ ఇప్పించిండని పాజిటివ్గా రాయిండ్రి. సరేనా? ఇట్లా రాస్తే ఓకే కదా పిఏ గారు అని ఏకసక్కాలాడుతుండ్రి సంగతెరకైన నెటిజన్లు. లీడర్లు అధికారంలోకి వచ్చేటందుకు భక్తులు గుళ్ళకు తీర్థయాత్రలకు పాదయాత్రలు చేసుడు తెలుసు గాని ఈ నడుమ కొంతమంది సినిమా హీరోల వీరాభిమానులు కూడా వాళ్ళ హీరోలను కలిసేటందుకు పని ఇడిచిపెట్టుకొని మరి పాదయాత్రలు చేసుకుంటూ వస్తాండ్రు. బయటి దేశాల్లో యూత్ అంతా ఏం కొలువు చేసుకోవాలి, కెరీర్ని ఎట్లా దిద్దుకోవాలని ఆలోచనలు చేస్తా అంటే మన తన యూత్ ఏమో సినిమా హీరోలను కలిసేటందుకు ఇట్లా పాదయాత్రలు చేసుకుంటూ వస్తాండ్రు. హీరోల మీద అభిమానం ఉంటే తప్పులేదు కానీ గిట్లా చేసే పని ఇడిచిపెట్టి పాదయాత్రలు చేసుకుంటా 100 కిలోమీటర్లు నడిచి వచ్చి హీరోను కలిస్తే ఏమొత్తది చెప్పుర్రి. మా అంటే ఒక ఫోటో ఇస్తారు తప్ప ఇందా నా కోసం ఇంత కష్టపడుతున్నావా అని అలా రెమ్యునరేషన్లకి వెళ్ళి ₹1,00,00,000 కట్టదీసి అయితే చేతిలో పెట్టరు కదా. వచ్చినందుకు దారి ఖర్చులకు కూడా ఇయ్యరు. అంతెందుకు అయ్యో అని ఇన్ని మంచినీళ్ళు కూడా పోయారు. ఇంటి బయట వాకిట్లా నిలబెట్టి ఒక ఫోటో దిగి ఇక సాలిపోమంటారు. మరి అసొంటోళ్ళ కోసం ఎందుకు పోయ్యా ఇట్లా పాదయాత్రలు? మీ తల్లిదండ్రులు మీ ఇంటోళ్ళు బాగుండాలని ఎన్నడన్నా ఇట్లా చేసినావా? చూస్తుండ్రా వందన శేఖర్ ఈ బ్రదర్ది శ్రీకాకుళం అట. రామ్ చరణ్ను కలిసేటందుకు 8 రోజుల సంది 280 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్కి వచ్చిండు. మళ్ళా చేతిలో జెండా పట్టుకుండు. గిసొంటి పనులకు జెండాని ఎందుకు వాడుకుంటారో తెలియదు. నువ్వేమన్నా దేశం గర్వించే పని చేస్తున్నావా అన్న? తాపీ మేస్త్రి పని చేసుకుంటున్నా అన్నావు, మరి ఆ పని చేసుకోక గిదేం పని అన్నా అని సొట్లు పెడతారు నెటిజన్లు. ఇగో ఇవాళ ఇలా సాంస్కృతిక ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మలచినప్పుడు ఇసంటి ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తానే ఉండుర్రి మీ మిర్రర్ టీవీ ప్లస్ శనార్థి. చూస్తోళ్ళందరూ ఒక లైక్ కొట్టుండ్రి, షేర్ కొట్టుండ్రి, మిర్రర్ టీవీ ప్లస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.